ఏపీ మండలిలో కూటమి వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రాజకీయ ప్రేరేపిత ఘటన బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేలా ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చింది. రాజకీయ ప్రేరేపిత హింసకు చంద్రయ్య కుటుంబం బాధితులయ్యారని చెప్పారు మంత్రి పయ్యావుల. చంద్రయ్య కుటుంబానికి బాసటగా నిలుస్తున్నామని చెప్పారు. అయితే తోట చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రేరేపిత ఘటనలో బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సరికాదన్నారు. ఈ బిల్లుతో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు బొత్స. దీంతో కొద్దిసేపు సభలో గందరగోళం ఏర్పడింది. వాడు ఒక పార్టీలో ఉన్నాడు కాబట్టి వాడు తుపాకీ పెట్టి కాల్చి చంపితే వాడికి ఉద్యోగం ఇచ్చాం. ఇది ఏ రకంగా డిఫరెంట్ అనేటువంటి ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. బొత్స సత్యనారాయణ గారు, పయ్యావుల కేశవ్ గారు లేకపోతే నిన్న ఒక పార్టీలో ఉన్నారు, రేపు ఇంకో పార్టీలో ఉంటారు, రకరకాల పార్టీల పేరు చెప్పి హత్యాకాండల్ని కొనసాగిస్తూ ఉంటే ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ వెళ్ళకపోతే ఎట్లా కట్టడి చేస్తాం? వాడికి ఉద్యోగం ఇచ్చి బాసటగా ఉన్నారు అనేటప్పటికి ప్రజలు 10 మంది నిలబడగలిగారు ఎదురుగా. ఇవాళ తుదముట్టించాం. ఇవాళ మేము చెప్పేది ఇది రాజకీయ ప్రేరేపిత హత్యలో జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసి ఆ కుటుంబాన్ని బాసటగా నిలుస్తున్నాం. ఒక సుదీర్ఘ చర్చ తర్వాత నిర్ణయం తీసుకోబడింది. పునరాలోచించుకోవాల్సింది ఏమైనా ఉంటే ఎల్ఓపి గారు పునరాలోచించుకుని ఈ బిల్లుకు సపోర్ట్ చేయమని చెప్పి కోరుతున్నా. లేదంటే వారి నిర్ణయాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. వారే చెప్పారు రాజకీయ ప్రేరితమైన విషయాన్ని. వాళ్ళ పార్టీ రాజకీయ ప్రేరితంగా చనిపోతే వాళ్ళే చెప్పారు కదా అధ్యక్ష. వాళ్ళ ట్రస్ట్ వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ పెట్టిందని స్కూల్లో పెట్టి చదివించండి, ఆయన మా పిల్లల పెద్దవాళ్ళు చేయండి, మీ ఇతరులను చూపెట్టండి. అంతే ఈ ప్రభుత్వానికి క్వశ్చన్ అధ్యక్ష. ఇది మెసేజ్, ఇది మెసేజ్. దయచేసి వారు చెప్పిందే చెప్పాను నేను. మేము వారు చెప్పిందే చెప్పాము. మేమేం చెప్పలే. మేము వారు మాట్లాడిందే నేను మాట్లాడతాను. నేనే కొత్తగా మాట్లాడలే. నేనే కొత్తగా ఒక్క వాక్యం కూడా లేదు. చెప్తామని చెప్పడానికి చెప్పొద్దా? మరి ఆయన ఎందుకు ఎంతసేపు చెప్పారు? ఆయన స్టాండ్ అడిగిందేంటి? మీ స్టాండ్ చెప్పండి. ఎందుకు ఇబ్బంది కదా చెప్పారు? ఎవరు చెప్పారు? ఎన్టీఆర్ స్కూల్ ఎవరు చెప్పారు? ఉద్యోగాలు ఎవరు చెప్పారు? మేము చెప్పావా అధ్యక్ష? ఇది ఇలాంటి రాజకీయ ప్రేరితమైన